గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ 10th క్లాస్లో ట్రిగ్నోమెట్రీ ఎక్సైజ్ 11.3లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. మెథడ్ చూద్దాం, షార్ట్ కట్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సైన్ కాస్ ఒక పేర్, సైన్ కాస్ వన్ పేర్, టాన్ కాటు వన్ పేర్, సెక్ కొసెక్ వన్ పేర్. మీన్స్ వీరిద్దరి దగ్గర కలిసి 90 రూపీస్ ఉండాలి. జనరల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ దగ్గర 30 రూపీస్ ఉన్నాయనుకోండి, కాస్ దగ్గర 60 రూపీస్ ఉండాలి. ఒకవేళ సైన్ దగ్గర 40 రూపీస్ ఉన్నాయనుకోండి, కాస్ దగ్గర 50 రూపీస్ ఉండాలి. దగ్గర టాన్ దగ్గర 20 రూపీస్ ఉన్నాయనుకోండి, కార్ దగ్గర 70 రూపీస్ ఉండాలి. సేమ్ సెక్ దగ్గర 10 రూపీస్ ఉన్నాయనుకోండి, కొసెక్ దగ్గర 80 రూపీస్ ఉండాలి. మొత్తానికి ఇద్దరు దగ్గర కలిపి 90 రూపీస్ ఉండాలి. ఇది బేసిక్స్. ఇది వస్తే ఈ ప్రాబ్లమ్స్ అని చేయగలుగుతాం. క్లియరా? చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. tan 36 by cot 54 అన్నాడు. ఇప్పుడు tan ఫ్రెండ్ ఎవరు? కాట్. tan దగ్గర 36 రూపీస్ ఉంటే కాట్ దగ్గర ఎంత ఉండాలి? 54 రూపీస్ ఉండాలి. ఎందుకు? ఇద్దరు కలిపితే 90 రూపీస్ కావాలి. బై కాట్ 54. కాట్ 54 కాట్ 54 క్యాన్సిల్. ద ఆన్సర్ ఈస్ 1. దీని మెథడ్ ప్రకారం ఎలా చేయాలంటే tan 36 ని tan కి టానే రాయండి. 90 మైనస్ 54 బై కాట్ 54 రాయాలి. tan 90 minus 54 means it's a cot 54 by cot 54. It's cancel. The answer is 1. ఇది షార్ట్ కట్, ఇది మెథడ్. cos 12 sin 78 ఏదైనా ఒకదాన్ని మాత్రమే మార్చాలి. సైన్ అన్న మార్చండి, కాస్ అన్న మార్చండి. కాస్ యొక్క ఫ్రెండ్ ఎవరు? సైన్. కాస్ దగ్గర 12 రూపీస్ ఉంటే సైన్ దగ్గర ఎంత ఉండాలి? 78 రూపీస్ ఉండాలి. దీన్ని మార్చాలి సెకండ్ దాన్ని. సైన్ 78, సైన్ 78, సైన్ 78 క్యాన్సల్. ద ఆన్సర్ ఈస్ 0. నెక్స్ట్ చూడండి. కొసెక్ 31 ఉంది, సెక్ 59 ఉంది. ఏదైనా ఒకదాన్ని మార్చండి. కొసెక్ యొక్క ఫ్రెండ్ సెక్. కొసెక్ దగ్గర 31 రూపీస్ ఉంటే సెక్ దగ్గర 59 రూపీస్ ఉంటాయి. సెక్ 59, సెక్ సేమ్ అంతే రాయండి. ద ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ సైన్ 15 ఉంది, సెక్ 75 ఉంది. సైన్ యొక్క ఫ్రెండ్ ఎవరు? కాస్. సైన్ దగ్గర 15 ఉంటే కాస్ దగ్గర ఎంత ఉండాలి? 75 రూపీస్ ఉండాలి. ఇంటూ సెక్ 75. ఈ కాస్ 75 ని మనం 1 బై సెక్ 75 గా రాయొచ్చు. ఇంటూ sec 75. It gets cancelled. The answer is again 1. The next one, tan 26 ఉంది, tan 64 ఉంది. tan యొక్క ఫ్రెండ్ ఎవరు? కాట్. tan దగ్గర 26 ఉంటే కాట్ దగ్గర ఎంత ఉంటుందమ్మా? 64 రూపీస్ ఉంటుంది. ఇద్దరి దగ్గర కలిపితే 90 రూపీస్ కావాలి. tan 64 ఏదైనా ఒకదాన్ని మాత్రమే మార్చాలి. కాట్ 64 అంటే అర్థమైంది 1 బై tan 64 into tan 64. It gets cancelled. The answer is again 1. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించండి. చాలా మంది వీటిని కార్ట్లో కన్వర్ట్ చేసేటప్పుడు tan 36 ని మీరు డైరెక్ట్ గా కాట్ 90 మైనస్ 54 అని రాస్తున్నారు. ఇది తప్పు. అప్పుడు కాట్ 90 మైనస్ 54 అంటే tan 54 అవుతుంది. tan 36 అనేది ఎప్పుడు tan 54 కి ఈక్వల్ గా కాదు. సో మీరు ఏం చేయాలి అంటే tan 36 ని కాట్ లోకి కన్వర్ట్ చేసేటప్పుడు tan కి టానే రాయండి. 90 నుంచి ఎంత పోతే 36 వస్తుంది? 90 నుండి 54 పోతే 36 వస్తుంది. అప్పుడు tan 90 మైనస్ 54 అంటే కాట్ 54 అవుతుంది. అర్థమవుతుందా? కాస్ 12 ఉంది, సైన్ లో మార్చినప్పుడు ఏం చేస్తారు? కాస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు కాసే రాయండి. 90 నుండి ఎంత పోతే 12 వస్తుంది?
90 నుండి 78 పోతే 12 వస్తుంది. అప్పుడు cos 90 మైనస్ 78 అంటే sin 78 అవుతుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే cos 12 కన్వర్ట్ చేసేటప్పుడు cos ప్లేస్ తో sin రాసి sin 90 మైనస్ 78 అని రాస్తున్నారు. అది తప్పు. ఓకే, అర్థమైంది అనుకుంటా. సెకండ్ క్వశ్చన్, షో దట్ tan 48, tan 16 degrees, tan 42 degrees, tan 74 degrees ఈక్వల్స్ 1 అని చూపాలి. ఇలా మొత్తం 4 tans ఉన్నాయి. ఏమైనా 2 tans కాట్ గా మార్చుకోండి. ఎనీ 2. ఫర్ ఎగ్జాంపుల్ tan 48 ఉంది, దాన్ని కాట్ లో కన్వర్ట్ చేసేటప్పుడు tan దగ్గర 48 రూపీస్ ఉన్నాయి అనుకోండి, కాట్ దగ్గర ఎంత ఉంటుంది? tan కి 48 కి ఎంత కలిపితే ఏంటి అవుతుంది? నథింగ్, 42. వెరీ గుడ్. tan 16 ఉంది, కాట్ లో కన్వర్ట్ చేస్తున్నా. tan 16 ఉంది, కాట్ ఎంత అవుతుంది? 74. ఇద్దరి దగ్గర 90 రూపీస్ ఉండాలి. మిగతా మార్చకండి. tan 42, tan 74. కాట్ 42, tan 42 ఆపోజిట్, క్యాన్సిల్ అయిపోతాయి. కాట్ 74, tan 74 ఆపోజిట్, క్యాన్సిల్ అయిపోతాయి. డైరెక్ట్ 1 అని రాయొచ్చు. లేదా కాట్ 42 అంటే 1 బై tan 42, కాట్ 74 అంటే 1 బై tan 74, tan 42, tan 74. tan 42, tan 42 cancel, tan 74 cancel. The answer is 1. cos 36 ఉంది, cos 54 ఉంది, sin 36 ఉంది, sin 54 ఉంది. వీటిని సైన్ లో కనబడతాం. cos యొక్క ఫ్రెండ్ sin. cos దగ్గర 36 రూపీస్ ఉన్నాయనుకోండి, sin దగ్గర ఎంత ఉంటుంది? 54 రూపీస్ ఉంటుంది. cos దగ్గర 54 రూపీస్ ఉంది అనుకోండి, sin దగ్గర 36 రూపీస్ ఉంటుంది. వీటిని మార్చొద్దు ఇక. sin 36, sin 54, sin 36, sin 54, sin 36, sin 54 క్యాన్సిల్ అయిపోతాయి కదా. నథింగ్ బట్ 0. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఇచ్చారంటే, if tan 2a equals to cot a minus 18 degrees where 2a is an acute angle, find value of a. acute angle అంటే అర్థం ఏంటంటే the sum of angles equals to 90 degrees. అంటే ఈ యాంగిల్ వాల్యూ కలిసి ఎంత కావాలి? 90 degrees కావాలి. అంటే 2a plus a minus 18 is equals to 90 degrees. 3a equals to 90 plus 18. 3a is equals to 108. a is equals to 108 by 3. 3 3s are 3 6s are. a value equals to 36 degrees. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ లో చేయాలంటే క్వశ్చన్ చూడండి. tan 2a is equals to cot a minus 18 degrees అని ఉంది. ఇప్పుడు tan 2 ఎట్లా రాసుకోవచ్చు? cot 90 minus 2a, cot a minus 18. cot cancel. 90 minus 2a is equals to a minus 18. minus 2 అటు తీసుకెళ్ళండి, minus 18 తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? 108 is equal to 3a. మళ్ళీ స్టెప్ సేమ్, అట్లానే వేయచ్చు, ఇట్లానే వేయచ్చు, ఎనీ మెథడ్. నెక్స్ట్ వన్ ఈస్ tan a equal cot b where a and b are acute angles, prove that a plus b equal 19. అదే అర్థం కదా. acute angle mean the sum of two angles are 90 degrees. ప్రూవ్ చేయమంటున్నాడు. tan a is equals to cot b. ఏదో ఒక దాన్ని మార్చండి. tan a అంటే అర్థమైంది cot 90 minus a is equals to cot b. Therefore 90 minus a is equals to b. minus a తీసుకెళ్ళండి. a plus b equals to 90. ఓకే, ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే, ఎక్స్ప్రెస్ sin 75 cos 65
in terms of trigonometric ratios of angles between 0 and 45 degrees. అంటే ఈ వాల్యూస్ ని ఇన్ బిట్వీన్ 0-45 degrees మధ్యలోనే ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. చూద్దాం. సైన్ 75 ఉంది. సైన్ యొక్క ఫ్రెండ్ ఎవరు? కాస్. సైన్ దగ్గర 75 రూపీస్ ఉంటే కాస్ దగ్గర ఎంత ఉంటుంది? 15 రూపీస్. కాస్ యొక్క ఫ్రెండ్ ఎవరు? మళ్ళీ సైన్. కాస్ దగ్గర 65 రూపీస్ ఉంటే సైన్ దగ్గర ఎంత ఉండాలి? సింపుల్, 25 రూపీస్. ఎందుకు? ఇద్దరి దగ్గర అమ్మను కలిపి 90 రూపీస్ కావాలి. ఓకే, ద ఆన్సర్ ఈజ్ ఓవర్. సైన్కి సైన్ రాయండి. 90 నుండి ఎంత తీసేసి 75 వస్తుంది? 19 నుంచి 15 రూపీస్ తీస్తే 75 వస్తుంది. ప్లస్ కాసే రాయండి. 65 రూపీస్ ఎప్పుడు వస్తుంది? 90 నుండి 25 రూపీస్ తీసేస్తే వచ్చేది 65. అప్పుడు సైన్ 90 మైనస్ 15 అంటే అప్పుడు కాస్ 15 అవుతుంది. ప్లస్ కాస్ 90 మైనస్ 25 అంటే సైన్ 25 అవుతుంది. ఇది ప్రాసెస్. దీనిలో 5th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ ఏబిసి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి దెన్ షో దట్ tan a plus b by 2 is equal to cot c by 2. మనకు తెలుసు ఒక ట్రయాంగిల్ లో టోటల్ యాంగిల్స్ a plus b ఇటు సైడ్ ఉంచేసి c నడు తీసుకెళ్ళండి. a plus b ఈక్వల్స్ టు 180 మైనస్ c. బోత్ సైడ్ ఆఫ్ చేయండి. a plus b by 2 is equals to 180 minus c by 2. ఇప్పుడు ఏమవుతుంది? a plus b by 2 is equals to 90 minus c by 2. ఇప్పుడు బోత్ సైడ్ tan అప్లై చేయండి. tan a plus b by 2 is equals to tan 90 minus c by 2. tan a plus b by 2 is equals to tan 90 minus c by 2 is equals to nothing but cot c by 2. Answer is over. Thank you.